హలో అండి. శ్రీవాణి ఎంటర్‌ప్రైజెస్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి. స్క్వేర్ షేప్‌లో ఉన్న నెక్ అనమాట ఇది. అయితే దానికి బార్డర్ చుట్టూరు వేయమని చెప్పారు. ఈ బార్డర్ పర్ఫెక్ట్‌గా ఎలాగ స్టిచ్ చేయాలో, ఈజీగా ఎలా స్టిచ్ చేయాలన్నది నేను ఇందులో ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూడండి, ఫస్టు బార్డర్ ఏదైతే ఉందో అది కట్ చేసుకొని, సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్క్వేర్ షేప్‌లోని నెక్ కట్ చేసుకొని దాన్ని మనం లైనింగ్ తోటి తిరగేసుకోవాలి. ఆ తర్వాత బోర్డర్‌ని చూడండి నేను ఎలా పెట్టానో సేమ్ అదే విధంగా మీరు పెట్టి ఒకసారి స్టిచ్ చేసి చూడండి. మీకే అర్థమవుతది. ఆ కార్నర్స్ ఎంత బాగా తేలుతాయన్నది. ఇదివరకు మీరు కుట్టుండొచ్చు. ఏదో ఫోల్డ్ చేయడం, మళ్ళీ ఇలాగ మడతలు పెట్టడం. అయితే అది అంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. అది నాకు తెలుసు. కానీ ఈ రకంగా ఒకసారి కుట్టి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ వీడియో గాని నచ్చితే గనక నాకు కామెంట్ చేయండి. మీరు స్టిచ్ చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్‌గా వచ్చింది అంటే గనక నాకు కామెంట్ చేయండి. ఇది మీకు యూజ్‌ఫుల్ అయితే, అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే గనక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీకింకా ఏమైనా నెక్స్ట్ వీడియోస్ ఏమైనా కావాలి, పలానాది కావాలి అంటే గనక నాకు చెప్తే నేను సేమ్ అవే వీడియోస్ అన్నది నేను చేస్తా ఉంటాను. నేను బ్లౌజ్ స్టిచ్ చేస్తాను. అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తాను. స్క్రంచీస్, బోస్, పోట్లీ బ్యాగ్స్, శారీ ప్లీటింగ్ మొత్తం అన్నీ కూడా నా బొటిక్‌లో అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. మీకెవరికైనా కావాలి అంటే గనక నేను హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉంటాను. మీరు డైరెక్ట్‌గా అయినా రావచ్చు. లేదంటే ఆన్‌లైన్‌లో అయినా సరే మీరు ఆర్డర్స్ ఇవ్వచ్చు. మీరు శారీస్ పంపించొచ్చు. మీకు అదే పర్ఫెక్ట్‌గా నేను స్టిచ్ చేసి మీకు టైం కల్లా అందిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి కామెంట్ అయితే చేయండి. నాకింకా నెక్స్ట్ వీడియోస్‌కి ఒక హోప్ ఉంటుంది. చేయాలన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూడండి ఎలా స్టిచ్ చేశానో, ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో చూసారు గదా! అదిగోండి స్క్వేర్ షేపు. మీకు వేసుకున్నా సరే అసలు చిరగడం అన్నది జరగదు. సైడ్ కార్నర్స్ చిరుగుతా ఉంటాయి గదా! స్క్వేర్ షేప్‌లో అవేమీ అవ్వవు. నచ్చితే గనక లైక్ చేయండి. థాంక్ యూ.